సార్ గీతాంజలి టీడీపీ ట్రోలింగ్స్ వల్లే చనిపోయిందని చెప్పి ఈరోజు వైసీపీ సోషల్ మీడియా దాని మీద పెద్ద రచ్చ చేస్తుంది. దాన్ని ఎట్లా చూడాలంటారు? తెనాలికి చెందిన గీతాంజలి దేవి అనే ఒక నాయీ బ్రాహ్మణ గృహిణి ఒక రైలు పట్టాల కింద పడి గాయపడి ఆత్మహత్య చేసుకొని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 3 రోజుల తర్వాత మరణించింది. ఈ రోజున వైసీపీ పార్టీ ఈ గీతాంజలి మృతికి టీడీపీ లేదా జనసేన సోషల్ మీడియా వాళ్ళు చేసిన ఒక ట్రోలింగు, ఒక నీచమైన పదజాలం అని చెప్తుంది. టీడీపీ వాళ్ళేమో మాకు ఎలాంటి సంబంధం లేదు, ఇది వైసీపీ వాళ్ళు చేసిన ట్రోలింగులు, ఈ యొక్క సంఘటనని వాళ్ళు రాజకీయంగా వాడుకుంటుందని చెప్పి తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు. నేను కూడా చాలా వీడియోలు చూశాను. ఇంత దుర్మార్గం అంటే, ఒక ఆడకూతురు చనిపోయింది, 2 బిడ్డల తల్లి, ఆ కుటుంబం రోడ్డున పడింది. శవాల మీద పేలాలు ఏరుకున్నట్టుగా ఈ సోషల్ మీడియా మారీచుకుల్లా ప్రవర్తించి దుర్మార్గంగా ఆ అమ్మాయి మరణానికి కారణమయ్యారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, వాడెంతటోడైనా సరే, వాడెంతటి మారీచుకుడైనా సరే, ఎంతటి దెయ్యమైనా సరే, వాడు ఆ పార్టీనా ఈ పార్టీనా కాదు, వాడు పెడరెక్కలు విరిచికట్టి ఈ అమ్మాయి మరణానికి కారణమై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఇది మనం చేయాల్సిన బాధ్యత. అంతే తప్ప చనిపోయిన ఒక ఆడకూతురిని రాజకీయ రంగం మీదకి వచ్చి దీన్ని ఏదో గొడ్డలు వీటితోనూ, ఇదేదో నరకాసుర రక్త చరిత్ర, రావణాసుర రక్త చరిత్ర, ఏంటి దుర్మార్గమైన మాటలు. ఎవడా ట్రోలింగ్ చేసినోడు దుర్మార్గంగా అసలు ఎలా అయిపోయిందంటే మనుషుల హననం. ఈ రోజున ఒక ఇళ్ల పట్టాలు పొందిన ఒక ఆడకూతురు ఎంతో ఆనందంతో తనకు వచ్చింది ఒక ఇళ్ల పట్టా అని చెప్పి సంతోషం వ్యక్తం చేసి మాట్లాడింది. సరే, ఇళ్ల పట్టాలు ఏముందో అది ఇస్తారా లేదా ప్రభుత్వం తర్వాత సంగతి. ఇళ్ల పట్టా ఇచ్చిన దానికి ఆ యొక్క గీతాంజలి చూపించిన ఆనందాన్ని ఒకసారి మీరు వినండి. ఇలా తనకు వచ్చిన ఇళ్ల పట్టా మీద చేసిన ఒక ఆనందంగా అమ్మాయి వ్యాఖ్యానం చేస్తే, ఇందులో ముఖ్యమంత్రి మాత్రం బాధ్యత ఉంటుంది. ప్రతిదానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని లేదా ముఖ్యమంత్రిని స్క్రోల్ చేయటం కాదు కదా. ఇళ్ల పట్టా తీసుకుంది, అందరిలాగానే 2 బిడ్డల తల్లి, రాక ఇళ్ల పట్టా వచ్చిన సంతోషం వ్యక్తం చేస్తే, ఇలాంటి మహిళ మీద నీచమైన, నేను ఇందాక కూడా చూశాను, నేను ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే, ఇటీవల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిత్వం వచ్చిన ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా సోషల్ మీడియా వేదికగా ఆమె చచ్చిపోయిందో లేదో నాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే ఆమె చనిపోయిందో తెలియదు, బతికుందో తెలియదు, వ్యాఖ్యానాలు చేయటం మాత్రం వచ్చు. అంటే పశువుల మందలాగా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము కోరుతుంది ఏంటంటే, ప్రభుత్వం మీద విమర్శ చేసిన రంగనాయకం లాంటి వాళ్ళను లేదా జర్నలిస్ట్ అంకబాబు లాంటి వాళ్ళని అరెస్ట్ చేయటం కాదు. ఇదిగోండి, ఒక మహిళ యొక్క ప్రాణాలను తీసి మహిళ ప్రాణానికి కారణమైన వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఇది ఏ కుటుంబంలో కూడా జరగకూడదు, ఏ మహిళకి జరగకూడదు, ఏ కులంలోనూ జరగకూడదు. నేరాన్ని నేరంగా చూడాలి, ద్రోహాన్ని ద్రోహంగా చూడాలి. దీనికి రాజకీయాలకి సంబంధం లేదు. ఇప్పుడు ఆ బిడ్డని ఎవరు ఆదుకుంటారు? 2 బిడ్డల్ని. అంటే సార్, ఇక్కడ అటాప్సీ రిపోర్ట్లో ట్రైన్ యాక్సిడెంట్ అని ఉంది, మరి దీన్ని సూసైడ్ కింద ఎందుకని చిత్రీకరిస్తున్నారంటారు? ట్రైన్ యాక్సిడెంట్ అంటే ఏ కేసు అయినా 174 కడతారు. అనుమానాస్పద మృతి కేసు కట్టారు, ఆ సూసైడ్ అని కూడా కట్టలా. దీని మీద దర్యాప్తు జరగాలి. ఈ గీతాంజలి భర్త సోషల్ మీడియా కారణంగానే నా భార్య చనిపోయింది, ఆత్మహత్య చేసుకుందని చెప్పి ఫిర్యాదు చేశాడు. దాని మీద విచారణ చేయాలి. ఇప్పుడు విచారణ పూర్తి కాల. ఈ రోజున ఏమో మాట్లాడుతున్నారంటే దుర్మార్గంగా, ఇప్పుడు 7వ తారీఖున ఎందుకు ఫిర్యాదు చేశారు, 3వ తారీఖున యాక్సిడెంట్ జరిగితే 3వ తారీఖున ఇవ్వకూడదా? ఇప్పుడు ఈ విధంగా ఒక దుర్మార్గమైంది. అంటే ఇంత వ్యక్తిత్వ హననాలు చేసి మహిళల యొక్క జీవితాలకు సంబంధించిన చేయడం అనేది, దీనిని రాజకీయ వేదిక మీద వాడుకోవడం అనేది చాలా సీరియస్గా అమరావతి బహుజన జేసీగా కానీ లేదంటే పౌర సమాజం కానీ ఇది ఖండించాల్సిన విషయం. నీచకమైన కుత్తేలాగా అన్నీ మాట్లాడుకుంటే ట్రోలింగ్ గురించి మనం మాట్లాడుకుంటే, గతంలో ఇదే
వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వల్ల తట్టుకోలేక మేము సూసైడ్ చేసుకున్నామని టీడీపీకి సంబంధించిన వాళ్ళు, జనసేనకు సంబంధించిన వాళ్ళు కూడా 4-5 సూసైడ్ చేసుకున్నారు. అప్పుడు జరగని ఈ రచ్చ ఇప్పుడే ఎందుకు జరుగుతుంది అనుకోవాలి? ఇప్పుడు అలా వైసీపీ సోషల్ మీడియా వ్యక్తుల మీద హననం చేసిన, వాళ్ళని దుష్భాషలాడినా దాన్ని ఎలా అయితే మనం ఖండించామో దీనిని ఎలాగైనా ఖండిస్తాం. ఈ రోజున అమరావతి మహిళల మీద కూడా వైసీపీ సోషల్ మీడియా చాలా ట్రోలింగ్ చేసింది. ఆ రోజు మేము ఏం చేశాము, దాన్ని దుర్మార్గంగా ఖండించాం, కేసులు వేశాం, దాని యొక్క దుర్మార్గాన్ని బయట పెట్టాం. వాళ్ళు చేశారు కదా అని చెప్పేసి అని ఇంకెవరు చేసినా కూడా నేరం అంటున్నా, అంతే తప్ప. లేకపోతే ఏదంటే ఒక రొటీన్ కార్యక్రమం లేక ఇప్పుడు వాళ్ళు చేశారు కాబట్టి నేను చేస్తా, నేను చేశాను కాబట్టి వాళ్ళు చేశారంటే బిడ్డల ప్రాణాలు పోతుంది. ఇప్పుడు నేను ఎందుకు స్పందిస్తున్నానంటే ఒక ఎమ్మెల్యే తరహా వ్యక్తులు, పెద్ద పెద్ద వ్యక్తులు, బాధ్యత పడాల్సిన సోషల్ మీడియాలో వ్యక్తులు, నీ దగ్గర సోషల్ మీడియా ఉందని చెప్పి నోటికి వచ్చినట్టుగా పాచిముఖంతో మాట్లాడితే ఎవడుకుంటాడు? నువ్వు సోషల్ మీడియా ఉంటే ఒక వ్యక్తి మరణం గురించి కూడా తెలియకుండా, ఎన్ని చనిపోయారో తెలియకుండా ఒక మహిళని ఆ విధంగా స్క్రోల్ చేస్తే నేను చూశానండి. ఇవన్నీ సోషల్ మీడియాలో ఈ మహిళని లా భాషతోను పా భాషతోను ఏంటి దుర్మార్గం? తప్పనిసరిగా ఈ గీతాంజలికి సంబంధించిన మరణానికి సంబంధించిన కారకులు ఎవరైనా సరే రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా తప్పనిసరిగా చట్టం తలపతి చేయాలి. ఇలాంటి యొక్క సంఘటనల్ని నిరోధించాలంటే చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటేనే ఈ సోషల్ మీడియా యొక్క ఈ దుర్మార్గం కానీ, ఈ మారిచుకుల్లా ఎమ్మడబడే ఈ యొక్క మూక కానీ, ఎందుకంటే ప్రతిదాన్ని మనం సపోర్ట్ చేసే పరిస్థితికి రాకూడదు. చెడుని చెడుగానే చూడాలి, మంచిని మంచిగానే చూడాలి. ఇప్పుడు కూడా దీన్ని నేను ఖండిస్తుందంటే ఈ అమ్మాయి ఏదో తప్పు చేసినట్టు, ఈ అమ్మాయి ఏదో అన్యాయం చేసినట్టు, మనిషి ప్రాణాలు పోయినాయి. ప్రాణాలు పోతే ఇంకా ప్రాణాల మీద వ్యాఖ్యలు చేయటం అనేది ఒక దుర్మార్గమైన ప్రక్రియ. రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాలి. ఈ గీతాంజలి మరణానికి సంబంధించిన దోషులు ఎంత వారైనా కూడా అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.